హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర చికెన్ అండి. ఈ పుల్ల పుల్లగా బాగా స్పైసీగా బాగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చేసే విధానం ఏందో చూద్దాం రండి. ప్యాన్ తీసుకొని అందులో గోంగూర వేసుకోండి. గోంగూర 3 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోండి. ఎందుకంటే ఇసుక మట్టి ఉంటుంది కదా. కడుక్కొని బాగా శుభ్రంగా చేసుకొని గోంగూర వేసుకోండి. వేసుకున్న తర్వాత 10-11 పచ్చిమిరపకాయలు ఉంటాయి. 2 కట్టలండి గోంగూర. దానికి సరిపడా కారం వేస్తున్న పచ్చిమిరపకాయలు. అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 టమాటాలు, అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అందులో వేసుకోవాలి. కారం ఒక స్పూన్నర వేసుకోండి. కారం మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బాగా కలుపుకోండి. ఇలాగా 2 పచ్చిమిరపకాయలు, కొద్ది కొత్తిమీర వేసి బాగా కలిపి ఇది మొత్తం కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి ఎక్కాక ఇప్పుడు చికెన్ మొత్తం ఇందులో వేసుకోండి. వేసుకొని అందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా బాగా కలపండి. కొంచెంసేపు ఉడకనివ్వండి. వాటర్ మొత్తం ఇంగిన దాకా కొంచెంసేపు ఉడికితే అప్పుడు మూత పెట్టు. చూసారా, వాటర్ మొత్తం ఎగిరి ఆయిల్ బయటకు వచ్చింది. అప్పుడు దాకా ఉడికించాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా. చిన్న గ్లాస్ అండి. ఈ గ్లాస్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకుందా. కుక్కర్ మూత 3 విజిల్ 4 విజిల్స్ వస్తే 4 కానీ 3 కానీ వస్తే ఇంకా ఉడికిద్దండి. అప్పుడు చికెన్ ఉడికింది కదండి. ఇప్పుడు బాగా గ్రేవీగా ఉంది కదా లైట్గా. ఇప్పుడు దాంట్లో గోంగూర వేసుకుందా. గోంగూర అందులో వేసుకుందా. వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెడదాం అంతే. గోంగూర చికెన్ రెడీ. ఎంతో టేస్టీగా నోరూరించేలా చికెన్ గోంగూర రెడీ. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.